రవితేజ గారి మార్కెట్ ప్రెజెంట్ ఎలా ఉందంటే, తన లేటెస్ట్ ఫిలిం 'మాస్ జాతర' సినిమా హిట్ అవ్వాలంటే 20,00,00,000 కలెక్ట్ చేసి ప్రీ బిజినెస్‌ని రికవర్ చేయాల్సి ఉండగా, 20,00,00,000 రికవర్ చేయలేక ఫ్లాప్ అయిపోయింది. ఒక నిజం చెప్పాలంటే 'మాస్ జాతర' సినిమా 2025లో వచ్చింది. ఒక 12 ఏళ్ల క్రితం వచ్చిన 'మిరపకాయ' సినిమాకి ఇంకా ఎక్కువ ప్రీ బిజినెస్ అయింది. ఆ ఎక్కువ అయిన ప్రీ బిజినెస్‌ని కూడా తిరిగి కలెక్ట్ చేసింది 'మిరపకాయ' సినిమా రవితేజ గారిదే. మనకి దాన్ని బట్టి తెలుస్తుంది ప్రెజెంట్ రవితేజ గారి మార్కెట్ ఎంతలా పడిపోతూ ఉందో. సో, మనకి రవితేజ గారు కన్ఫర్మ్‌గా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. అలాంటిది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తోటి 'మాస్ జాతర' సినిమా లాంటి డిజాస్టర్ తర్వాత సంక్రాంతికైతే వచ్చేసారు రవితేజ గారు. మరి ఆ సినిమా రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయకుండా టాపిక్‌కి తెలిపోతే మనకి ట్రైలర్‌లోని, టీజర్‌లోని, సాంగ్స్‌లోని అంతా తెలుస్తూనే ఉంటుంది స్టోరీ. సో, రవితేజ గారు ఎప్పటినుంచో ఒక స్టోరీ చేయాలనుకుంటున్నారు. అదేంటంటే ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి చితికిపోతే ఎలా ఉంటుందో స్టోరీ రెడీ చేయండి అని చెప్పి కిషోర్ తిరుమల గారికి అయితే చెప్పారన్నమాట. అతను స్టోరీని అయితే రెడీ చేసి తీసుకొచ్చారు. మనకు అది స్క్రీన్ మీద కూడా కనిపించింది. పెళ్ళయిన తర్వాత కూడా హీరో వెళ్ళి ఇంకొక అమ్మాయితో అట్రాక్షన్ ఫీల్ అయ్యి తనతో లవ్‌లో పడతాడు. దాని తర్వాత ఏమైంది? ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు? దాని తర్వాత ఫ్యామిలీ వాల్యూస్, వైఫ్ వాల్యూస్, అట్రాక్షన్ వీటన్నిటి గురించి మనకు కొన్ని లెసన్లు క్లైమాక్స్‌లో. సో, లెసన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఉంది. మనకు మూవీస్‌కి కావాల్సింది కూడా అదే. మనకి ఎప్పటి నుండో రవితేజ గారి టెంప్లెట్ సినిమాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. సో, రవితేజ గారి హీరోయిన్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ స్క్రిప్ట్ మీద పెట్టరని చాలా మీమ్స్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అంత కాదు కానీ కొంతైతే నిజంలాగే కనిపిస్తుంది. రవితేజ గారు ఎప్పట్లాగే ఎంత ఎనర్జెటిక్‌గా ఉన్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా లోపాలు మనకైతే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. లోపాలన్నిటిని కూడా మనకి కామెడీ కానీ, రొమాన్స్ కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం కవర్ చేస్తున్నాం. మనకి పెద్దగా ఏది కూడా అంతలా కవర్ అవ్వదు. సో, మొత్తం మీద చెప్పాలంటే 'మాస్ జాతర' సినిమా అంతా బాగానే ఉందనిపిస్తుంది. క్లైమాక్స్ ఎక్కడో కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఈ సినిమా కూడా అంతే. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్‌తో పర్లేదా అంటే మరీ తోపు తురుము కాదు. అలాగని ఒక్కసారి కూడా చూడకూడదా అంటే అలా కూడా లేదు. మనకి ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా చూడొచ్చు అంటే కొన్ని సీన్లు ఓకే అనుకుంటే చూడొచ్చనమాట. అలా అని ఫ్యామిలీస్ మొత్తం చూడకూడని సీన్లు కూడా ఏమీ లేవు పెద్దగా సినిమాలో. సో, ఇట్స్ ఓకే ఫిల్మ్ అని చెప్పుకోవాలి. కానీ రవితేజ గారి కమ్‌బ్యాక్ అనే ఫిల్మ్ అయితే ఇంకా పడట్లేదు. దానికోసం ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో, అది వాళ్ళ రివ్యూ అనమాట. జై హింద్.